అందరికి క్షణార్థులు ఎట్లుంటిరి మస్తుంటిర్లే. ఇక నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇక మీరు కూడా మంచిగా ఉండాలని మంచిగా కోరుకున్నానులా. ఇక మీరు కూడా నా గురించి మంచిగా కోరుకోర్రి. ఇక గదేనులా కింద కామెంట్ చేయర్రి. ఇక ఇలా ముచ్చట్లయితే మొదలు పెడదాం పాండ్రి. ఇక నువ్వులా సమంత ఉంది కదా, సమంత అయితే మస్తు సినిమాలు చేసింది. అటెన్క ఇడాకులైనాక కూడా ఇక లైఫ్ మీద మస్తు సీరియస్ గా ఉందంటే నమ్ముర్రి. గదేనుల్లా సినిమాలు చేసింది, తర్వాత సినిమాల్ని ఇప్పుడు ఆమెనే తీస్తుంది. గదే శుభం సినిమా తీసి మంచిగా ముల్లె మూట కట్టుకుంది కదా. ఇక ఇప్పుడైతే ఇంకా సినిమాలు తీయాలని మస్తు కనకొచ్చింది. ఆమె నందిని రెడ్డితోని కలిసి జబర్దస్త్ ఓ బేబీ సినిమా తీసి మంచిగానే ఆడినాయి. ఇక సినిమాలు మంచిగా ఆడినాయి. ఇప్పుడు కూడా మళ్ళా వాళ్ళిద్దరు కలిసి మంచి ఇంకో సినిమా తీస్తుర్రంట నుల్లా. ఇక ఏముంది, ఇక ముచ్చటగా మూడోసారి మళ్ళా మంచి సక్సెస్ అయితే వస్తుందని మస్తు నమ్మకం ఉంది వాళ్ళకి. ఇక ప్రేక్షకులు అయితే మంచిగానే ఆదరిస్తురు. ఇక సమంత మేడం కొత్త కొత్త వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తుందిలా. ఇక ఏముంది, ఇక అందరు కలిసి ఆమెను కలుగుర్రి. మంచి సినిమాలు తీస్తుంది కదా, అటెనక ఎంతో మందికి లైఫ్ కూడా ఇస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా తీసిన విషయం అందరికి ఎరికేనాయే. ఈ సినిమాకు ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు, ఎన్నో మాటలు మస్తుగానే సోషల్ మీడియాలో మాట్లాడుతుర్రు. అయితే కొంతమంది ఆపేయాలని అనే వరకు కూడా ఆయన నిజంగా ఒక బాధ అయితే వెల్లడి చేసిండుల్లా. గదెనుల్లా సినిమా ఎంత కష్టపడి తీసినామో ఎరికేనా. 57 రోజులు మండు టెండలు వేసిరంట. గదెనుల్లా లాస్ట్ క్లైమాక్స్ సీన్ కే అది వేసిరంట. నిజంగా ఎంత కష్టపడి ఉంటారు. అటు మేకప్ మ్యాన్ అందరు కూడా మస్తుగానే డెవలప్ అయ్యారు ఈ సినిమా వల్ల. ఎంతో మంది బాగుపడిన వాళ్ళే ఉన్నారు. నేనైతే అసలు సినిమా ప్రమోషన్లే వేసుకోను అని చెప్పుకొచ్చిండుల్లా. అయితే ఈ సినిమా ఇంకా 4 రోజులలో అయితే రిలీజ్ అవుతుంది కదా. ఇక అన్ని థియేటర్ల ఆయన కట్అవుట్లు, ఇక అన్ని పోస్టర్లు అన్ని పెడతారాయే. ఇక దాని గురించి మంచిగా వేసుకోవాలని చెప్పి ప్రెస్ మీట్ పెడతాడంట. ఇక 2 తెలుగు రాష్ట్రాలల్లా ఇది పెద్ద పండుగనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అభిమానులు అట్లుంటారు. మీకు ఉపేందర్ తెలుసు కదా, ఉపేంద్ర గైన హీరో. అప్పట్లా మంచిగా ఆడినాయి గైన సినిమాలు. అదేనుల్లా శ్రీకాంత్ తో తీసిండు కదా కన్యాదానము. కన్యాదానం తర్వాత మళ్ళా ఒకే మాట. ఇక అప్పట్లో సినిమాలు అంటే నిజంగా మంచిగా ఆడినాయి. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తిలా అల్లు అర్జున్ తో చేసిండు. చేసినాక అటెనక సినిమాలే రాలేవు ఆయనకి. అయితే ఇప్పుడు పేపర్ బాయ్ సినిమా తీసిన ఆయన జయశంకర్ ఉన్నాడు కదా, గైన ఒక కథ చెప్పిండంట నుల్లా. ఇక కథ అయితే మంచిగా నచ్చిందంట గైనకు. ఇక నచ్చే వరకు జల్దీ సినిమా పెట్టుకుందామని, జల్దీ తీద్దామని అన్నాడంట. ఇక ఇప్పుడు మంచిగా సినిమాతోనే వస్తాడు. ఇక సినిమా పేరైతే ఇంకా రివీల్ చేయలే గాని గదెనుల్లా జయశంకర్ తోని ఇస్తున్నాడు. ఇక కథ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడన్నా మంచిగా ఆదరించురు గై. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.